హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ప్రణీ టాక్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాగ్. ముందుగా అందరికి బోనాలు శుభాకాంక్షలు. ఐ నో దట్ నేను లాంగ్ వీడియోస్ అంత ఫ్రీక్వెంట్ గా పోస్ట్ చేయట్లేదు అనేసి. బోనాలు స్పెషల్స్ మీ ఇంట్లో ఏం చేశారు కమెంట్ సెక్షన్ లో చెప్పేయండి. అండ్ ఈ వీడియోలో మేము సింపుల్ గా బోనాలు ఎలా చేస్తామనేది అక్కడక్కడ గ్లిమ్స్ లా చూపిస్తాను. బేసిక్ గా వీఆర్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్, కానీ నేను పెరిగింది అంతా హైదరాబాద్ లోనే అన్నమాట. బోనాలు ఫెస్టివల్ ఈజ్ లైక్ వెరీ క్లోజ్ టు అవర్ హార్ట్. సో అందుకనే ఇక్కడ వచ్చాక మమ్మీ కొంచెం ఆ పూజ గురించి నేర్చుకొని మేము కూడా చిన్నగా బోనాలు లాగా చేయడం స్టార్ట్ చేసాము. అఫ్ కోర్స్ ఒథెంటిక్ బోనాలు అనేది చాలా డిఫరెంట్ గా ఉంటుంది. బట్ మేము తెలిసినంతలో మమ్మీ ఫిగర్ అవుట్ చేసినంతలో వీడు సింపుల్ బోనాలు ఆఫరింగ్ టు గాడ్ అన్నమాట. మార్నింగ్ పూజ అంతా మమ్మీ వాళ్ళైతే టెంపుల్ కి వెళ్ళి వచ్చేసారు. సో అమ్మవారికి ఇవ్వడానికి ఏమేమి తీసుకెళ్లారు అనేది నేను ఇక్కడ ఈ వీడియోలో చూపించేస్తాను. నేను తర్వాత రెడీ అయ్యి ఇంకా నేను కూడా ఇప్పుడే టెంపుల్ కి వెళ్ళేసి వచ్చాను అనమాట. బోనాలు అంటేనే నాన్ వెజ్ డే కదా, మీరు ఏమేమి స్పెషల్ చేస్తారో నా కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇంకా నేను తొందరగా రెడీ అయ్యేసి జస్ట్ హెయిర్ కూడా ఆరలేదు, ఇంకా క్లిప్ పెట్టేసి టెంపుల్ కి అయితే ఫస్ట్ వెళ్ళొచ్చేసాను, మళ్ళీ లేట్ అయిపోతుంది కదా. మమ్మీ నేను అయితే ఎక్కడ ఉన్నా ఆ టెంపుల్స్ గురించి అడ్రసెస్ లొకేషన్స్ అది ఫైండ్ అవుట్ చేసుకొని వెళ్తుంటాం అనమాట. వీ రియలీ లవ్ గోయింగ్ టు టెంపుల్స్. అట్లానే ఎప్పటికప్పుడు వెళ్తూ ఉంటాము. అండ్ ఐ ఫీల్ దాట్ ఫెస్టివల్స్ అప్పుడైతే మాత్రం టెంపుల్స్ లో చాలా క్రౌడెడ్ గా ఉంటుంది. బట్ నార్మల్ డేస్ లో ఎవరు వెళ్ళరు. మేబీ పీపుల్ ఆర్ బిజీ, బట్ ఐ బిలీవ్ దట్ ఓన్లీ ఫెస్టివల్స్ అప్పుడే కాకుండా నార్మల్ డేస్ లో కూడా మనకి ఎప్పుడు కుదిరితే అప్పుడు టెంపుల్ కి వెళ్తే యుల్ ఫీల్ స్ట్రెస్ ఫ్రీ, ఒక కైండ్ ఆఫ్ పీస్ఫుల్ వైబ్ అనేది మనకు అనిపిస్తుంది. అండ్ నేను ఇప్పుడే ఈ అవుట్ఫిట్ వీడియో కూడా షూట్ చేశాను అనమాట. అదేంటో గానీ నేను చేసే అవుట్ఫిట్ వీడియోస్ అన్ని గ్రీన్ కలర్ అవుట్ఫిట్స్ అవుతున్నాయి. ఏంటో కోఇన్సిడెన్స్ అనుకుంటా. అండ్ ఈ డ్రెస్ లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాను, యూ కెన్ చెక్ దట్ అవుట్. అండ్ ఈ డ్రెస్ స్టోరీ ఏంటంటే, యాక్చువల్లీ ఈ డ్రెస్ తీసుకొని కూడా 1 year అలా అయింది. మామూలుగా ఫోటో చూస్తే డ్రెస్ చాలా బాగుంటుంది. అదే మనం రివ్యూ సెక్షన్ లోకి వెళ్ళి అవుట్ఫిట్స్ ట్రై చేసిన వాళ్ళ ఫొటోస్ చూస్తే మూడు ఉత్సాహం అంతా పోతుంది. అలాంటిదే ఈ డ్రెస్ అనమాట. మీలో ఎంతమందికి అలా అనిపిస్తుంది? కాకపోతే నేను ఏం చేశానంటే, అరే చాలా బాగుంది డ్రెస్ కదా అని క్విక్ గా ఆర్డర్ పెట్టేశాను. అండ్ తర్వాత రివ్యూస్ చూస్తే ఐ లాస్ట్ హోప్. ఇంకా నేను రిటర్న్ చేసేద్దామా క్యాన్సిల్ పెడదామా అని ఆలోచిస్తున్నాను. సో ఐ వాజ్ లైక్ ఒకసారి ట్రై చేసి చూద్దాము ఎలా నేను వేసుకుంటే ఎలా ఉంటుంది అనేసి. ఐ లైక్ ఇట్ సో మచ్. అందుకనే ఈసారి నాకు ఛాన్స్ వచ్చింది కాబట్టి నేను అవుట్ఫిట్ వీడియో కూడా చేశాను. సో దిస్ ఈస్ ద బ్యాక్ స్టోరీ ఆఫ్ మై అవుట్ఫిట్ అనమాట. That's it for the day. Thank you all so much for watching this video. Please don't forget to like, share and subscribe to Prenny Talks and join this beautiful and lovely Prenny Talks family.